ఒకప్పుడు అందమైన పచ్చని అరణ్యంలో ఏనుగు రాజు ఒక పెద్ద ఏనుగు జీవించేవాడు. అతని పేరు అభిరామ్. హృదయం చాలా మృదువుగా ఉంటుంది. కాని అతనికి ఒక సమస్య. ఆ అరణ్యంలో అంతటి పెద్ద శరీరంతో ఉన్న ఏకైక జంతువు అతడే. అందుకే అతను చాలా ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు ఏనుగు అభిరామ్ తాను ఒక మంచి స్నేహితుడిని సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆశగా అడవిలో నడుస్తూ ముందుగా ఒక కోతిని కలిశాడు. మంచి మనసుతో అడిగాడు, కోతిరాజా, నాతో స్నేహితుడు అవుతావా? అప్పుడు కోతి నవ్వుతూ అన్నది, అయ్యో, నువ్వు చెట్ల పైకి ఎక్కి ఊగలేవు. నేను చేసే ఆటలు నువ్వు చేయలేవు. అందుకే నీతో స్నేహం చేయలేను. ఏనుగు కొంచెం బాధపడ్డాడు, కాని వదిలిపెట్టలేదు. ముందుకు సాగుతూ ఒక కుందేళ్లను కలిశాడు. అతడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. కుందేలు సిగ్గు లేకుండా చెప్పేసింది, నీ అంత పెద్ద శరీరం నాలాంటి చిన్న ప్రాణితో స్నేహం ఎలా చేస్తుంది? అందుకనే లేదు, నీతో స్నేహం కుదరదు. ఏనుగు మనసు మళ్లీ బాధపడింది. అయినా ఆశ వదలకుండా ముందుకు నడిచాడు. చిన్న పూల కొలను దగ్గర ఒక కప్పను చూశాడు. కప్ప, నాతో స్నేహం చేస్తావా అన్నాడు. కప్ప జిగేల్ మని ఎగిరి, నువ్వు నా లాంటి ఎత్తు ఎగిరి దూకగలవా? లేదు కదా, మరి నీతో స్నేహం ఎలా అంటూ తిరస్కరించింది. ఇలా ఏనుగు ఎవరిని అడిగినా అందరి సమాధానం ఒకటే, నువ్వు మాతో వేరు. నువ్వు అతి పెద్దవాడివి. నీతో స్నేహం చేయం. ఏనుగు చాలా బాధతో చెట్టు కింద కూర్చున్నాడు. ఇంకా ఎవరూ నాకు స్నేహితులు కావాలనుకోరా అని కళ్ళలో కన్నీళ్లు తెచ్చుకున్నాడు. అప్పుడే పెద్ద శబ్దం. జంతువులందరూ భయంతో పరుగెడుతున్నారు. ఏనుగు ఒక ఎలుగుబంటిని ఆపి అడిగాడు, ఏమైంది? ఎందుకు అందరూ ఇలా పరుగెడుతున్నారు? ఎలుగుబంటి వణుకుతూ చెప్పింది, బలమైన ఒక పులి వచ్చింది. అందరి వెంటపడుతోంది. దాడి చేస్తోంది. ఏనుగు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతని కొత్త స్నేహితులను కాపాడే సమయం వచ్చింది అని పులి దగ్గరకు వెళ్లి మంచిగా అన్నాడు, దయచేసి నా స్నేహితులను భయపెట్టొద్దు. కాని పులి గర్జిస్తూ, ఎవరికీ నేను వినను, ఎవరూ నన్ను ఆపలేరు అని గట్టిగా గర్జించింది. ఏనుగు ఇక సహించలేక తన బలమైన శరీరంతో పులిపై దాడి చేసి అడవిలోంచి దూరంగా తరిమేశాడు. జంతువులందరూ ఆనందంతో ఏనుగు దగ్గరకు పరుగెత్తారు. అభిరామ్, నువ్వు మమ్మల్ని కాపాడావు. నీలాంటి స్నేహితుడు మాకెక్కడ దొరుకుతాడు? వాళ్ళందరూ చెప్పారు. స్నేహితుడు అని అంటే మనల్ని రక్షించేవాడు, మనల్ని ప్రేమించేవాడు. అది శరీర పరిమాణం మీద కాదు. నువ్వు నిజమైన స్నేహితుడివి. ఏనుగు చిరునవ్వుతో చివరకు తనకు ఎంతో మంది స్నేహితులు దొరికిన ఆనందంలో అందరితో కలిసి కేరింతలు కొట్టాడు. కథ యొక్క నీతి: స్నేహానికి పరిమాణం, రూపం అనేవి అడ్డంకులు కావు. మనసు పెద్దదైతే చాలు. అందరూ మన స్నేహితులే.